కోచ్ పరశురామ్ గారు ఏ వార్డ్ అండి? భద్రాచలం, బాధపడుతున్నావా? ఇలారా కూర్చో. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి. మీరు లేకుండా దేశం కాని దేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటానమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డీరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి కోరిక ఒకటే, అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్. ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీ వంతు, కలర్ఫుల్ జీవితం నా వంతు. నీకు నిజం చెప్పనా? నీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఏంటి భద్రాచలం, ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కళ నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆ ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి. మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నాకు గురుదక్షిణగా నువ్వక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల మీద పట్టు నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రామై బాయ్. పుట్టిన ఊరికి, మాతృదేశానికి గర్వకారణమవ్వాలి. ఐ బ్లెస్ యు, ఐ బ్లెస్ యు. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడూ నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి. నో టైం. పదండి, రండి. హష్ కాకి, కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని. నో నో నో, నేను థాయిలాండ్ వెళ్ళను. వెళ్ళినా ఓడిపోతాను. నేనే నెంబర్ 1 అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను. బేదర్ కూడా ఫస్ట్ టైమే. బాడీ షేక్ అవుతుంది. వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు, కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది. ఇదిగో బెదరు, వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు. అవును, వాడు లేడంటే చెప్పండి. వరల్డ్ లో నన్ను ఓడించేవాడే లేడు. నేనే వరల్డ్ ఛాంపియన్. వాడు లేనప్పుడు కదా. వాడు లేడు. అవును, వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు. స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు. ఆ పూచి నాది. నువ్వు రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓ భద్రాచలం, ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు? నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు, ఎవరు అడ్డం ఉండకూడదు. యూ ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ. కమ్ ఆన్. రుచి గారు. ఎస్, రుచి చూడు నా అందాన్ని, రుచి చూపించు నీ మగతనాన్ని. అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను. మాటలొద్దు, యాక్షనే. కమ్ ఆన్. నువ్వే గెలిచావు, నువ్వే గెలుస్తావు. గెలుపు నీదే. మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి. అర్థం అవదు. నేనేం చేస్తున్నానో, ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు. యూర్ గ్రేట్, రియలీ యూర్ ఎ గ్రేట్ మ్యాన్. నా టెస్ట్ లో నువ్వు గెలిచావు. ఏంటండి టెస్ట్ అండి? తెలియ కొట్టేశాను. దెబ్బ తగిలిందండి. నార్మల్ గా తగలేదు,
ఏమనుకోకండి. డోంట్ వరీ, అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. ఓరి భద్రాచలం, ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా? అప్పుడే వచ్చేసావు? సరసం అయిపోయిందా? వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ. ఏ సీన్ రివర్స్ అయిందా? వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది. ఎస్, రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు. నాకు దక్కనిది